హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ నోటీస్ దేనికోసం అంటే మనకి ఆధార్ వెరిఫికేషన్ కోసం అయితే నోటీస్ అనేది రిలీజ్ చేశారు. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో అంటే ఈ జాబ్స్కి ఎవరైతే ఆర్ఆర్బి జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆర్ఆర్బి ఒఫీషియల్ వెబ్సైట్లో మనకి ఈ అథెంటికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దాని నుంచి మీరు ఆధార్ కార్డ్ అయితే వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్కి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఎవరైతే అప్లికేషన్ ప్రాసెస్లో ఆధార్ కార్డ్ కాకుండా డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్ అండ్ ఓటర్ ఐడి, సమ్ అదర్ ఐడీస్ అయితే ఉన్నాయి కదా ఆధార్ కార్డ్ కాకుండా. సో వాళ్ళైతే ఈ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అనేది ఈ ఆర్ఆర్బి వెబ్సైట్ ఉంది కదా, సో ఈ వెబ్సైట్లోని లాగిన్ అయిన తర్వాత మీరు ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అనేది వన్ టైం చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఫర్దర్గా ఆర్ఆర్బి నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ అన్నిటికీ ఈ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇచ్చిన ఈ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ప్రైవసీతో అయితే ఉండడం జరుగుతుంది. సో ఎనీ థర్డ్ పార్టీ యాప్స్ కానీ అదర్ సోర్సెస్ కానీ మన డీటెయిల్స్ అయితే ఈ ఆర్ఆర్బి వాళ్ళు షేర్ చేయరని మెన్షన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిఫర్ ఓన్లీ వెబ్సైట్స్ ఫర్ ఆర్ఆర్బి. అంటే మనకి ఓన్లీ ఆర్ఆర్బిలో ఉన్న ఒఫీషియల్ వెబ్సైట్స్ మాత్రమే విజిట్ చేయమని చెప్తున్నారు. సో అదర్ లింక్స్ ఏమైనా ఉంటే వాటిని విజిట్ చేయొద్దని అయితే మెన్షన్ చేశారు, ఎందుకంటే అది ఫేక్ అవ్వచ్చు. సో మనకి ఆర్ఆర్బి ఒఫీషియల్ వెబ్సైట్లోనైతే ఈ ఆధార్ కార్డ్ ఒథెంటికేషన్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అనేది ఎవరైతే మనకి ఆధార్ కార్డ్ కాకుండా వేరే డ్రైవింగ్ లైసెన్స్ అండ్ అదర్ ఐడీస్ అయితే ఇచ్చారో వాళ్ళు మాత్రం కంపల్సరీ ఆధార్ కార్డ్ ఒథెంటికేషన్ అయితే చేయించుకోవాలి. అండ్ ఎవరైతే అప్లికేషన్ ఫామ్లో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారో సో వాళ్ళు కంపల్సరీ చేయాలా లేదా అనేది క్లారిటీతో అయితే ఇవ్వలేదు. సో మీరు అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. మీకు ఎలాంటి నోటీస్ ఏమన్నా వచ్చినట్టయితే ఆర్ మీకు ఎలాంటి ఇంటిమేషన్ త్రూ మెయిల్ కానీ ఆర్ మెసేజ్ కానీ వచ్చినట్టయితే ఇమీడియట్గా మీరు ఫస్ట్ ఈ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఆర్ఆర్బి వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లీట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఆధార్ కార్డులో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే, సపోజ్ నేమ్ చేంజ్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ కానీ మీ ఫోటో కానీ, చాలామంది ఆధార్ కార్డ్స్లో మనకి చైల్డ్హుడ్ ఫొటోస్ అయితే ఉన్నాయి. సో రీసెంట్ ఫొటోస్ అయితే అప్డేట్ చేయించుకోండి. అండ్ ఫింగర్ ప్రింట్స్ కూడా రీసెంట్ ఫింగర్ ప్రింట్స్ అయితే మీరు అప్డేట్ చేయించుకోండి. సో ఈ ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్ అయినప్పుడు మనకి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర మన బయోమెట్రిక్ తీసుకుంటారు. సో మన బయోమెట్రిక్ తీసుకొని మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ బట్టి మన క్యాండిడేట్స్ జెన్యూనా కాదా అని అయితే చెక్ చేస్తారు. సో అందుకే ఈ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అనేది ఇప్పుడు ఈ ఆర్ఆర్బి వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.